కల్తీ మద్యం కేసులో అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేష్ విచారణ కొనసాగుతోంది. విజయవాడలోని ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయంలో జోగి రమేష్ ను విచారిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ ను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు జనార్దన్ రావుతో ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. అటు జోగి రమేష్ తో పాటుగా ఆయన సోదరుడు జోగి రావుతో పాటుగా జోగి రమేష్ అనుచరుడు అరేపల్లి రామును కూడా అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు వారిని కూడా విచారిస్తున్నారు. మరోవైపు జోగి రమేష్ అరెస్ట్ అక్రమం అంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సుమిత్ర, నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి జోగి రమేష్ విచారణ కొనసాగుతుంది ఎక్సైజ్ కార్యాలయంలో. ఆయనకు సంబంధించి ఇప్పటి వరకు కూడా వేరువేరు ప్రాంతాల నుంచి వేరువేరు వ్యక్తుల నుంచి సేకరించినటువంటి సమగ్రమైన సమాచారం, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఆధారంగా జోగి రమేష్ని ప్రశ్నిస్తా ఉన్నారు. దీంట్లో జోగి రమేష్ అనుచరుడు ఆయన పిఏగా ఉన్నటువంటి ఆరేపల్లి రాముని 3 గంటల పాటు విచారించినటువంటి సిట్ ఎక్సైజ్ పోలీసులు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఆయన్ని బయటికి పంపించేశారు. ఆయన నుంచి జోగి రమేష్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు, ఆయన రాజకీయ ప్రస్థానం, ఆయనతో ఉన్నటువంటి సంబంధాలు, అదేవిధంగా జనార్దన్ రావుకి జోగి రమేష్ ఉన్నటువంటి సంబంధాలు అన్నిటికి సంబంధించి ఆయనతో ఎక్సైజ్ సిట్ పోలీసు బృందం విచారించి ఆయన బయటకు పంపించారు. తనకైతే అరెస్ట్ చేస్తున్నట్టు కానీ ఇతరత్ర మాత్రం చెప్పలేదని చెప్పేసి ఆయన కొద్దిసేపటి క్రితం ప్రకటించినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే జోగి రమేష్ సాయంత్రం వరకు కూడా విచారించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ కల్తీన మద్యం కేసులో ఏమన్నా నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, జనార్దన్ రావు ద్వారా సేకరించినటువంటి సాక్ష్యాలు, ఆధారాల నేపథ్యంలోనే వీరిద్దరికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, వీరిద్దరికి సంబంధించినటువంటి నకిలీ మద్యానికి సంబంధించినటువంటి అంశాలు, వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్, వీటికి సంబంధించినటువంటి జనార్దన్ రావు ఇచ్చినటువంటి ఆధారాలన్నిటికీ జోగి రమేష్ ముందు పెట్టి అటు సిట్ ఇటు ఎక్సైజ్ బృందం అంతా కూడా ఆలస్యం మొత్తం పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలు ఇప్పటి వరకు కూడా దీంట్లో దాదాపు నకిలీ మద్యం కేసులో 30 మందిని బాధ్యులుగా చేశారు, చాలా మందిని కూడా అరెస్ట్ చేశారు. వారి నుంచి కూడా సాక్ష్యాలు, ఆధారాలు, డాక్యుమెంట్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి సిట్ బృందం వాటిలన్నిటి కూడా జోగి రమేష్ ముందు పెట్టి వాటి అన్నిటికి సంబంధించిన ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన కూడా మిగతా బృందాలు కూడా ఎక్సైజ్ విజయవాడ కార్యాలయం రాబోతా ఉంది. వారందరూ కూడా జోగి రమేష్ ని ప్రశ్నించి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తయారు చేస్తారు. ఆ ప్రక్రియ అయిపోయిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడ వైద్య పరీక్షలు అయిపోయిన తర్వాత కోర్టుకు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి వైసీపీ లీగల్ సెల్ కూడా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ దగ్గర చేరుకుంది. వైసీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటా ఉన్నారు. మొత్తం మీద చూస్తే ఇది కక్షపూరితమైనటువంటి కేసుగానే భావిస్తా ఉంది వైసీపీ. అదేవిధంగా దీని పూర్తి స్థాయిలో ఈ కేసు నుంచి బయటపడతాము, ఎలాంటి ఆధారాలు లేవు తాము చేయడానికి అని చెప్పేసి జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. మొత్తం మీద చూస్తే జోగి రమేష్ ఈ కేసులో అనూహ్యంగా ఆఖరి నిమిషంలో ఆయన పేరు చేర్చడం, ఆయన ఈ రోజు తెల్లవారుజామున అదుపులోకి తీసుకోవడం, అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించినటువంటి ఎక్సైజ్ సిట్ పోలీసులు ఆయన సంబంధించి ఈ కేసులో జోగి రమేష్ పాత్ర ఎలా ఉంది, అదేవిధంగా జనార్దన్ రావుకి జోగి రమేష్ కి నడిచినటువంటి వాట్సాప్ చాట్ ఎలా ఉంది, జోగి రమేష్ గురించి వాళ్ళనే తాను ఈ మద్యం నకిలీ మద్యం కేసులోకి రావాల్సి వచ్చిందని చెప్పేసి జనార్దన్ రావు ఇచ్చినటువంటి వీడియో ఎలా ఉంది, 3 కోట్ల రూపాయలు దానికి ఆర్థిక సహాయం చేస్తాను, ఆ మొత్తంతో దక్షిణాఫ్రికాకి వెళ్లి అక్కడ మద్యం వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పేసి జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆయన విడుదల చేసినటువంటి వీడియో రికార్డింగ్ కూడా పూర్తి స్థాయిలో ఎక్సైజ్ పోలీసుల దగ్గర కీలకమైనటువంటి ఆధారాలుగా ఉన్నాయి. ఇవే కాకుండా అనేక రకాలైనటువంటి అంశాలు, ఇద్దరి మధ్య జరిగినటువంటి ఆర్థికపరమైన లావాదేవీలు, వాట్సాప్ చాట్స్ కూడా పూర్తి స్థాయిలో ఎక్సైజ్ సిట్ పోలీసుల దగ్గర ఉంచుకొని మరీ విచారించేటువంటి పరిస్థితి ఉంది. 5 గంటల వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. 5 గంటల తర్వాత ఆయన్ని కోర్టుకు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే దీంట్లో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నటువంటి ఎక్సైజ్ పోలీసులు రాముని విడుదల చేశారు, బయటకు పంపించారు. ఇంకా జోగి రమేష్ సోదరుడు రాము, అదేవిధంగా జోగి రమేష్ మాత్రం విచారణ కొనసాగుతా ఉంది. సుమిత్ర. థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్.